హాయ్ ఫ్రెండ్స్, వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే నిన్న కొన్ని చెప్పుకున్నాం కదా మనం ఎవరెవరు కోసం వస్తున్నారని. ఈరోజు నిన్న 4 ఫ్యామిలీస్ వచ్చాయి, ఈరోజు 5 ఫ్యామిలీస్ వస్తాయి. 5 ఫ్యామిలీస్ వచ్చి ఎవరిని టాప్ 5లో పెట్టారు, అలాగే వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ఏంటి, ఎవరికి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, అలాగే ఎవరు ఏ డైలాగులు వాడారు అవన్నీ చెప్పుకోవాలి కదా. అవన్నీ చెప్పుకుందాం ఈ వీడియోలో. అలాగే దివ్య వాళ్ళ తాతగారు దివ్య పరువు తీసేశారు. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అయితే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఫ్యామిలీ. అది చాలా జెన్యూన్ ఫ్యామిలీ. అసలు వాళ్ళల్లో కల్మషం లేని మనస్తత్వాలు వాళ్ళై. అలాంటి మనలాంటి ఇళ్ళల్లో మాలాంటి ఇళ్ళల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా చూస్తుంటే నాకు ఎక్కడో గుర్తొచ్చిందనమాట. ఇక ఆయన మాట్లాడుతుంటే నేను కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ని అంటే అసలు ఆ సిచ్యువేషనే వేరు కదా. ఆ బ్రదర్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట. తన మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. అది మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ముందు ఎవరెవరు ఫ్యామిలీస్ వచ్చినాయి, ఎవరెవరు ఏ ప్లేస్లో పెట్టారు అనేది చూద్దాం. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ వచ్చిందండి. సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ వచ్చి ఫస్ట్లో సుమన్ శెట్టి గారిని పెట్టారు, ఆ తర్వాత ఇమాన్యుల్ని పెట్టారు, తర్వాత బర్నీ గారిని పెట్టారు, తర్వాత కళ్యాణ్, ఆ తర్వాత తనూజ. అసలు ఆమె మొన్న వాళ్ళ ఆవిడ వచ్చినప్పుడు మాట్లాడింది కదా, తనూజాని నమ్మకు అది ఇదని. అసలు టాప్ 5లో బెటర్ ఏమో అనుకున్నాం, పెట్టారనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రీతు వాళ్ళ ఫ్యామిలీ, రీతు వాళ్ళ బ్రదరు అండ్ అఖిల్ సార్థక్ 2 సార్లు రన్నర్ కదా, తను వచ్చారనమాట. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే రీతుని ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. తనకు అన్ని విధాల హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది కాబట్టి తనూజాని సెకండ్ ప్లేస్లో. సెకండ్ అంటే ఫస్ట్ ప్లేస్ అన్నట్టు, ఆమె తర్వాత ఉన్నోళ్ళు ఫస్ట్ ప్లేస్ అని లెక్కేసుకోవటమే. ఆ తర్వాత వచ్చి కళ్యాణ్ని పెట్టారు వీళ్ళు, ఆ తర్వాత ఇమాన్యుల్ని పెట్టారు, ఆ తర్వాత డెమాన్ని పెట్టారు వీళ్ళు. ఇదన్నమాట వాళ్ళ టాప్ 5. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో సంజన గారి ఫ్యామిలీ వచ్చిందనమాట. సంజన గారి ఫ్యామిలీ అయితే వాళ్ళు బాగా అసలు నువ్వు బాండ్ అని నీ కొడుకు అని నమ్ముతుంటే కొడుకు నీకు తీసుకోవాల్సిన చోట అసలు స్టాండే తీసుకోవట్లేదని చెప్పిండట వాళ్ళ అల్లుడట. మరి ఆయన వచ్చి అసలు నీకు స్టాండే తీసుకోవట్లేదు, తను కొడుకు అని నువ్వు అనుకుంటున్నావు, అమ్మ అని ఆయన అనుకోవట్లేదు అన్నట్టు చెప్పిండట. ఇక సంజన గారి ఫ్యామిలీ వచ్చి ఫస్ట్లో సంజనాని, తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళకి బాండ్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ని సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో తనూజాని, ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్ని. వీళ్ళు వచ్చేసి డెమాన్ని పెడతారేమో, డెమాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టింది కదా సంజన గారు ఒకసారి ఇంటి సభ్యులు ఇది చేయమంటే, అప్పుడు డెమాన్ని పెడతారు అనుకున్నాను. కానీ బర్నీన్ గారిని పెట్టి డెమాన్కి అయితే నువ్వు సాక్రిఫైసెస్ ఎక్కువ చేస్తున్నావు, బాగా మోటివేషన్ ఇచ్చారంట. నువ్వు సాక్రిఫైసెస్ చేయటం వల్లే నేను టాప్ 5లో పెట్టలేదు, కానీ నువ్వు టాప్ 5కి అర్హుడు కాదు అని కాదు, నువ్వు సాక్రిఫైసెస్ వదిలేయని చెప్పిండ్రట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన తనూజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. తనూజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పవన్ సాయి అని ఆమె తన కో యాక్టరు, హరిత గారు అని సీరియల్ యాక్టర్. వీళ్ళు సీరియల్ యాక్టర్స్ కదా, వీళ్ళ లెక్క చూడండి. ఫస్ట్ వచ్చేసి తనూజాని పెట్టారు, సెకండ్ వచ్చేసి రీతు ఫ్రెండ్ కాబట్టి రీతుని పెట్టారు, ఆ తర్వాత వీళ్ళు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పెట్టారు కదా ఈమెని, అందుకోసం అని వీళ్ళు కూడా థర్డ్లో కళ్యాణ్ని పెట్టారు, ఆ తర్వాత బర్నీ, తర్వాత ఇమ్ముని పెట్టారు. బర్నీ గారు సీరియల్ యాక్టర్ కాబట్టి వీళ్ళకి కొన్ని ఇది ఉంటాయి కాబట్టి బర్నీ గారిని టాప్ 5లో పెట్టారేమో అని నేను అనుకుంటున్నా. ఇమాన్యుల్ని మాత్రం లాస్ట్లో పెట్టారనమాట. తనూజాని ఆట పట్టించారనమాట. కాఫీ షాప్లో అబ్బాయి కోసం వదిలేసి వచ్చావుగా అంటే, సార్ ఇప్పుడు వద్దు సార్ అని ఆమె అనటం. కానీ ఆయన వచ్చి పవన్ సాయి అని ఉన్నాడు కదా కో యాక్టర్, ఆయన అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పమంటే ఆ పిల్ల నాది అనే డైలాగు తనూజాకి వెళ్ళి చూపించి చెప్పిండట. మరి ఇప్పుడు కళ్యాణ్కి అర్థమైద్దో మరి అర్థం కాదో, ఇప్పటికన్నా కళ్ళు తెరిస్తే బాగుండన్న. లాస్ట్కి డెమాన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. డెమాన్ వాళ్ళ ఫ్యామిలీ అసలు చాలా ప్రాబ్లమ్స్లో ఉందన్నమాట. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ కావడం కానీ, ఆయన సరిగా మాట్లాడలేకపోవడం కానీ, అవన్నీ కూడా ఆయన వచ్చి షేర్ చేసుకుంటారు. మిమ్మల్ని కలవడం నా కొడుకు వల్ల నాకు సాధ్యమైంది, నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది అని చెప్పుకొని ఆయన బాధపడతాడంట. ఈ అబ్బాయి కూడా బాగా ఎమోషనల్ అవుతాడు అనమాట వాళ్ళ ఫాదర్ని చూడగానే. ఆయన ఆపరేషన్ అయినప్పుడు
కూడా ఈ అబ్బాయి దగ్గర లేడు కదా, వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడనమాట, చిన్ననాటి ఫ్రెండ్. నువ్వు అందరు తీసేస్తున్నారు అని బాధపడుతున్నావు. అలా బాధపడకు, నిన్ను తీసేస్తున్నారంటే వాళ్ళు నీకు భయపడుతున్నారు. నువ్వు గేమ్లో ఆడితే వాళ్ళు ఓడిపోతారని నువ్వు నిన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు అన్నట్టు మంచి మోటివేషన్ ఇచ్చిండట వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళకి బాహుబలిలో దేవసేన కాదు, శివగామి ఇవ్వమంటే సంజనా గారికి ఇచ్చారట, బాహుబలి డెమాన్కి ఇచ్చారట, ట్యాక్స్ ఇస్తున్నారు కదా అలా అనమాట. ఇక డెమాన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఫస్ట్లో అయితే డెమాన్ని పెట్టారు, ఆ తర్వాత ఇమ్ముని పెట్టారు, ఇమాన్యుయల్ని సెకండ్ ప్లేస్లో పెట్టారు, థర్డ్ ప్లేస్లో సంజనాని పెట్టారు, ఫోర్త్ ప్లేస్లో తనూజాని, ఫిఫ్త్ ప్లేస్లో రీతుని పెట్టారంట. మరి ఇక చూడాలి వీళ్ళు అసలు కళ్యాణ్ని, ఈ కామనర్స్ ఏంటో కామనర్సే కళ్యాణ్ని అసలు టాప్ 5లోనే పెట్టట్లేదు. వీళ్ళకి ఎందుకంత జలసియో నాకు అర్థం కాలేదు. జలసియా లేకపోతే వీళ్ళు కాంపిటీషన్గా ఉండాలి అనే ఒక వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఉండాలి, కళ్యాణ్ ఎలాగూ టాప్లో ఉన్నాడని ఏమన్నా స్కెచ్చా లేకపోతే అర్థం కాలేదు. దివ్య వాళ్ళ ఫాదర్ కూడా పెట్టొచ్చు, అదే తాతగారు కూడా, మరి అబ్బాయిని అసలు కన్సిడరే చేయలే వీళ్ళు. నాకేం అర్థం కాలేదు. దివ్య వాళ్ళు అమ్మాయిని అసలు టాప్లోనే పెట్టలేదు, కళ్యాణ్ని టాప్లో పెట్టలేదు, డెమాన్ని కూడా టాప్లో పెట్టలేదు. వాళ్ళు అసలు ఏంటో అర్థమే కాలేదు. ఇక నిన్న వచ్చిన ఫ్యామిలీస్లో కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే చాలా బాధ అనిపించింది, చాలా బాగా అనిపించింది. మన ఇంట్లో మనం ఎట్లా మాట్లాడుకుంటామో మన ఇళ్ళల్లో అట్లా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇన్నోసెంట్, చాలా అసలు వాళ్ళు ఎంత కల్మషం లేని మనుషులు అంటే వాళ్ళల్లో ఏమీ ఉండదు. వాళ్ళ నాన్న ఒక 2 మాటలు చెప్పిండు ఆ అబ్బాయికి, నువ్వు కప్పు గెలవటం ముఖ్యం కాదు, కప్పుదేముంది ఎప్పుడైనా వస్తుంది, జనాల మనసులు గెలుచుకోవడం ముఖ్యం, అలాగే నువ్వు నీతి నిజాయితీగా గెలవాలి, అది పక్కనోళ్ళని ఇది ఇబ్బంది పెట్టి గెలవకూడదు, అంటే తొక్కి గెలవకూడదు, అది నువ్వు గుర్తు పెట్టుకో అని. డబ్బు ఈరోజు ఇంకా చాలా చెప్పిండు ఆయన, ఎపిసోడ్లో కట్ చేశారు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ నువ్వు మనుషులు గెలుచుకుంటే ఆ డబ్బు మళ్ళీ అదే మనకు వస్తుంది, దాని అంతటా అదే వస్తుంది అన్నట్టు చాలా బాగా చెప్పిండు. కళ్యాణ్ కూడా వాళ్ళ ఫాదర్ గురించి నా మోటివేషన్ మా నాన్న, నా ఇన్స్పిరేషన్ మా నాన్న అన్నట్టు ఆయన ఎన్నో పరిస్థితుల నుండి ఈ లెవెల్కి వచ్చి నిలబడ్డాడు. మా తమ్ముడు కూడా నాకంటే ఎక్కువ ఫ్యామిలీకి అండగా ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు అసలు చెప్పుకుంటుంటే ఎలాగో అనిపిస్తుంది, అసలు మనసుకి ఎంత హార్ట్ టచింగ్ అనమాట. ఇక దివ్య వాళ్ళ తాతగారు వచ్చి ఎందుకు అట్లా టాప్ 5లో అమ్మాయిని తీసేసి అమ్మాయినే పెట్టకుండా అదే లాస్ట్లో పెట్టి అంతా అట్లా చేశారనేది అసలు తెలియదు. మరి అమ్మాయి ఎలిమినేషన్ అయిద్ది అనుకొని అలా పెట్టారా, లేకపోతే వీళ్ళు అప్పటికి ఎలిమినేషన్ చేద్దాం అనుకున్నారు కాబట్టి తర్వాత డెసిషన్ మార్చుకున్నారు అనుకోండి, అలా చేశారా అనేది తెలియదు. ఇక ఇమాన్యుల్ వాళ్ళు వచ్చారు కదా, ముక్కు అవినాష్ వాళ్ళు చాలా కామెడీ చేశారనమాట. వాళ్ళ బ్రదర్ వచ్చారు, వాళ్ళది కూడా చాలా బాగుంది. నువ్వు నామినేషన్లోకి రా, నువ్వు నామినేషన్కి ఎందుకు భయపడుతున్నావు రా, ఆ స్టేజ్ దాటిపోయినావు, నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు, ఆ స్టేజ్ నువ్వు కమెడియన్ని కప్పు కొట్టి రావాలి, నేను తీర్చుకోలేంది నువ్వు తీర్చుకోవాలి, నేను సాధించలేంది నువ్వు సాధించాలి అన్నట్టు, నీ కాంపిటీషన్ ఎవరో చూడు అన్నట్టు. ఆయన తర్వాత ఇమాన్యుల్ తర్వాత తనూజాని పెట్టారు, కళ్యాణ్ని పెట్టారు, డెమాన్ రీతుని పెట్టారు. వీళ్ళేం లాజిక్ ప్లే చేయలే, యాజ్ యూజువల్గా బయట జరిగే టాకుని బట్టి పెట్టారు. అయితే అదే నువ్వు నీ కాంపిటీషన్ నీ తర్వాత ఎవరిని పెట్టామో చూడు, వాళ్ళతో నువ్వు తలపడాలి, మిగతా వాళ్ళతో కాదన్నట్టు. ఆయన అయితే ఆ అబ్బాయి అయితే అవినాష్ అయితే చాలా హింట్సే ఇచ్చిండు. అక్కడ మహానటి అంటే తనూజాకే ఇచ్చిండు, కట్టప్ప అంటే తనూజాకే ఇచ్చిండు అనమాట. ఇక ఆ తర్వాత బర్నీ గారి ఫ్యామిలీ నాగబాబు గారు వచ్చారు, వాళ్ళ సాష్టాంగ నమస్కారం చేసిండ్రు, చాలా మంచిగా అనిపించింది బర్నీ గారు కూడా. కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అసలు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళందరినీ సెలబ్రిటీస్ అందరినీ పెట్టుకున్నట్టున్నారు, సంజనా గారిని, సోమన్ శెట్టి గారిని, బర్నీని, తనూజాని, ఇట్లా ఇమాన్యుల్ని పెట్టినట్టు అనిపించింది నాకు. ఇంకే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయిలేండి, ఎవరిది వాళ్ళు మనం చెప్పలేము. ఈరోజు జరిగేది అదైతే పవర్ అస్త్ర నీ దగ్గర ఉంది కదా, అది ఎవరి మీద వాడతావు అంటే అప్పుడు ఆయన కరెక్ట్ టైం. ఇన్ని రోజులైతే అసలు స్టాండ్ తీసుకోలేదు ఇమాన్యుల్. ఇమాన్యుల్ ఫ్యాన్స్కి ఎంత కోపం వచ్చినా కూడా ఈ రోజు అయితే ఇక స్టాండ్ తీసుకునేలా చేశారు బిగ్ బాస్ టీము. ఎందుకంటే బ్యాడ్ అయిపోతాడని ఇంకా ఇమాన్యుల్ని కొంచెం లేపుదాం అనుకున్నట్టున్నారు. తనైతే పవర్ అస్త్ర వాడిండ్రు అనమాట. కానీ ఇట్లా
ఆడడం వల్ల ఆమె చాలా డౌన్ అయిపోతుంది అబ్బా. ప్రతిదీ ఆమెకి సాక్రిఫైజులు అనే పేరుతో, నువ్వు ఈరోజు పవర్ అస్త్రా వాడిండ్రు కాబట్టి హౌస్లో ఉన్నావు అనే పేరుతో ఆమెని చాలా డౌన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అని నాకు అనిపించింది. అదైతే అస్సలు నచ్చలేదు. ఈరోజు అయితే నో ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేషన్